హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024 మార్చి 10వ తేదీన మాఘ అమావాస్య రాబోతుంది. అది కూడా ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. ఇటువంటి రోజు కోసం సాధకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇంతటి అద్భుతమైన ఆదివారం అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ కొడుకులకు జీవితం చాలా చక్కగా మారుతుంది. మీ పిల్లలు మంచిగా ఎదుగుతారు. వాళ్ళపై ఉండే చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. చాలామంది పిల్లలు బాగానే తింటారు కానీ లావవ్వరు. ఎప్పుడూ సన్నగా బక్కగా ఉంటారు. బరువు పెరగరు. ఊరుకూరికనే అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. చాలా వీక్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు నీరసంగా డల్గా ఉంటారు. చదువులో కూడా యాక్టివ్గా ఉండరు. ఇలా మీ పిల్లలు కూడా ఉంటే తప్పకుండా ఆదివారం అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి. మీ పిల్లలపై ఉన్న చెడంతా కూడా పోతుంది. మీ పిల్లలు మంచిగా వృద్ధిలోనికి వస్తారు. అనారోగ్యాలు పోతాయి. యాక్టివ్గా మారిపోతారని పండితులు చెప్తున్నారు. మరి ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషమైన రోజు. అలాంటి అద్భుతమైన రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు అనేవి వస్తాయని శాస్త్రాల్లో ఉంది. ఆదివారం రోజు అమావాస్య వస్తే చాలా పవర్ఫుల్ రోజుగా భావిస్తారు. యోగులు, సిద్ధులు ఇలాంటి రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇది చెడుకే కాదు, మంచికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. దిష్టి దోషాలు, చెడు దోషాలను తొలగించుకోవడానికి కూడా ఈ ఆదివారం అమావాస్య చాలా విశేషమైన రోజు. ముఖ్యంగా కొడుకుల మీద దిష్టి ఉందని, కొడుకులు సరిగ్గా తినట్లేదని, తిన్నా లావు అవ్వట్లేదు అని, యాక్టివ్గా ఉండట్లేదు అని బాధపడేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, మంచి ఫలితాలు అనేవి వస్తాయి. పిల్లలు తింటున్నప్పుడు కూడా కొన్నిసార్లు దిష్టి తగులుతుంది. అంటే చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు తింటున్నప్పుడు అందరి కళ్ళు వారి మీద పడతాయి. చిన్న పిల్లలకు బయట అన్నం తినిపించినప్పుడు కూడా దిష్టి తగులుతుంది. దిష్టి వలన పిల్లలు లావవ్వరు, బరువు పెరగరు, ఎప్పుడూ కూడా డల్గా ఉంటారు. మీ పిల్లలపై కూడా ఇలా దిష్టి దోషం ఉందని భావిస్తే ఈ ఆదివారం అమావాస్య రోజు చక్కగా రాత్రి చీకటి పడిన తర్వాత 6 నుంచి 8:15 నిమిషాల్లోపు ఈ ఒక్క పరిహారం చేయండి. ఏమీ లేదు, ముందు ఒక రాగి చెంబును తీసుకోండి. తర్వాత ఆ చెంబు నిండా నీళ్లు పోయండి. ఆ నీటిలో కొంచెం కుంకుమ, అలాగే గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా ఈ నీటిలో వేయండి. ఇవన్నీ కూడా చెడును తొలగించే వస్తువులు కనుక ఇలా చెంబులో నీటిని, కుంకుమను, ఉప్పును, ఎండు మిరపకాయలను వేసిన తర్వాత మీ కొడుకులకు దిష్టి తీయండి. అంటే మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి వారి తలపై గుండ్రంగా 7 సార్లు, సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో తిప్పండి. ఇలాంటి దిష్టి తీసేటప్పుడు మా పిల్లలకు ఉన్న ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్నీ పోవాలని మనసులో అనుకోండి. దిష్టి తీసేసిన తర్వాత చెంబులోని నీటిని, మిరపకాయలను ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఇంట్లో మాత్రం పోయవద్దు, ఫలితం రాదు. సంవత్సరం పిల్లాడి నుంచి 25 సంవత్సరాల వయసు గల కొడుకులు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోతుంది. తిన్నది వంట పడుతుంది. బొద్దుగా, అందంగా తయారవుతారు. యాక్టివ్గా మారుతారు. చదువుల్లో రాణిస్తారు. ఫ్యూచర్లో మంచి వృద్ధిలోనికి వస్తారు. కాబట్టి ఈ ఆదివారం మాఘ అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలనైతే పొందండి. మాఘ మాసంలో వచ్చే
అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఈ మాఘమాస అమావాస్య శూన్య తిథిగా చెప్తూ ఉంటారు. ఈ అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు. అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణమైన దానికన్నా అధికంగా ఫలితాలు లభిస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈ మాఘ అమావాస్య పితృతర్పణాలు వదలడానికి కూడా చాలా అనుకూలమైన రోజు. ఇంత ప్రత్యేకమైన మాఘ అమావాస్య రోజు గోవుకి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకుకూరను తినిపిస్తే సకల దేవతల అనుగ్రహం మీకు లభించి అప్పులు, ఆర్థిక బాధలు తీరిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని పండితులు అంటున్నారు. హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టతను కలిగి ఉంది. గోవు మాతృస్థానం తర్వాత ద్వితీయ స్థానాన్ని గోవుకి ఇవ్వడం జరిగింది. అందుకే గోమాత అని పిలుస్తూ ఉంటారు. గోవుకు వేద ప్రమాణము అయినటువంటి విశిష్టత ఉంది. గోవు దేవతా స్వరూపమే కాదు, ధర్మానికి ప్రతిరూపం. గోవులో సర్వదేవతలు, సర్వతీర్థాలు, 14 లోకాలు కొలువై ఉన్నట్లుగా స్కంద పురాణం చెప్తుంది. శతకోటి జీవులలో గోవు చాలా పవిత్రమైనది. అలాగే గోవు యొక్క మలము, మూత్రము కూడా ఎంతో పవిత్రమైనవిగా చెప్పుకుంటూ ఉంటారు మన పెద్దలు. ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పే ఈ ఆహారాన్ని ఎవరు తినిపిస్తారో వారికి ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మాఘ అమావాస్య నాడు ఉదయం చక్కగా స్నానం చేసి మీకు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళండి. అక్కడే ఉండే గోవులకు మీ శక్తిని బట్టి పాలకూరను తినిపించండి. ఆ తరువాత గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి మీరు ఆ పాలకూరను మీ చేతితో మాత్రమే తినిపించండి. ఈ విధంగా అమావాస్య నాడు గోవుకు ఎవరైతే పాలకూరను తినిపిస్తారో వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. రావలసిన ధనాన్ని పొందుతూ ఉంటారు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఆర్థికంగా ఎదుగుతారు. ఏమైనా ధనాదాయాన్ని అధికంగా పొందుతారు. అందుకే అమావాస్య నాడు గోవుకు పాలకూరను తినిపించి ప్రదక్షిణలు చేయండి. గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే భూమండలం చుట్టూ ప్రదక్షిణలు చేసినంత పుణ్యాన్ని అయితే పొందుతారు. అమావాస్య నాడు గోవుకు పాలకూరను తినిపించి అష్టైశ్వర్యాలను పొందండి. పురాణాల ప్రకారం ఈ అమావాస్య ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన రోజున రాత్రి సమయంలో నీటిలో ఈ ఒక్కటి కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లితే ఇంట్లో ఉన్న అన్ని రకాల నెగటివ్ శక్తులు పారిపోతాయి. అంతేకాదు లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లోకి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష, నరపీడ అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఇంట్లో వారు ఎంతో ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. మరి ఆదివారంతో కలిసి వస్తున్న ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజు రాత్రి మీ ఇంట్లో నీటిలో ఏం కలిపి చల్లాలో పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానికి విపరీత శక్తులు ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అమావాస్యకు విపరీతమైన పవర్ అయితే ఉంటుంది. ఈ అమావాస్య రోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిదని గ్రంథాలు చెప్తున్నాయి. అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిథి కనుక ఈరోజు తిల తర్పణం చేయాలి. అమావాస్య రోజు చేసే తిల తర్పణం వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వులను బొటనవేలికి అత్తుకొని తర్పణం ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే పితృ సంబంధ దోషాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో కలహాలు, అశాంతి తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనం ఆనందంగా జీవించగలుగుతాము. కాబట్టి ఈరోజు పితృతర్పణం చేయండి. అది కూడా మధ్యాహ్నం సమయంలో చేయండి. అలాగే ఈ అద్భుతమైన రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో ప్రతి గృహంలో ఆడవారు ఒక పరిహారాన్ని చేయండి. అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయి. ఏమీ లేదండి, చెంబెడు నీళ్లను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు, చిటికెడు పసుపు కలపండి.
ఉప్పు, పసుపు ఇల్లంతా కలిపిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లండి. ఇంట్లో అన్ని మూలల్లో చల్లండి. ఇలా చేయడం వలన ఇంట్లో మూల మూలల్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. నరదృష్టి, నరపీడ తొలగిపోతాయి. మరొక విషయం ఏమిటంటే, ఈ చల్లే నీటిని వేప మండతో కానీ, మామిడి మండతో కానీ చల్లినట్లయితే మరింత శక్తి కలిగిన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నెలకొంటుంది. నరఘోష ఎవరి ఇంటిపై అయితే ఉంటుందో వారి ఇంట్లో ధనం ఉన్నా కూడా గొడవలు, మానసిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురుకావు. ఇలా నరదృష్టి ఉందని భావించేవారు అమావాస్య, ఆదివారం కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజున నీటిలో పసుపు, ఉప్పు వేసి వేప మండతో లేదా మామిడి మండతో ఇంటిలో చల్లడం వలన అన్ని చెడు శక్తులు కూడా బయటకు పోతాయి. అంతేకాదు గృహం పరిశుద్ధం అవుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. దేనికి లోటు రాకుండా చూసుకుంటుంది. మీకు ఉన్న బాధలు, కష్టాలన్నీ పోయి కుబేరులు అవుతారు. కాబట్టి మీరు కూడా అమావాస్య, ఆదివారం కలిసి వచ్చిన ఈరోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలనైతే పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.